హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్. ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఏపీ మరియు తెలంగాణ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా రేస్, ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని డిస్కస్ చేద్దాము. సో ఈ రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి మనకి 2 మార్క్స్ క్వశ్చన్ వెయిటేజ్ ఉంది బ్లూ ప్రింట్ ప్రకారము. సో కాబట్టి 2 మార్కుల ప్రశ్న ఏ విధంగా వస్తుంది, సో ఈ ప్రశ్నలు ఇచ్చినప్పుడు ఎలా మనము ఆన్సర్ చేస్తే మనకి ఫుల్ మార్క్స్ స్కోర్ చేస్తాము అనేటువంటి విషయం మీద మనము ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాము. 2 మార్క్స్ క్వశ్చన్స్ని కూడా ఇక్కడ మనము ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, అకాడమీ టెక్స్ట్ బుక్ బేస్డ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ అయితే చేయబోతున్నాము. సో కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి, చివరి వరకు చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నా కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ముఖ్యంగా ఏపీ మరియు తెలంగాణలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులకి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. నా ఛానల్ ద్వారా ప్రొవైడ్ చేసేటువంటి కంటెంట్ ఆల్రెడీ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఈ కంటెంట్ నేను నా ఛానల్ ద్వారా నేను మీకు అందిస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్టయితే, డిఫైన్ ఫోకల్ లెంగ్త్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. నాభ్యాంతరము మరియు పుటాకార కటకము యొక్క వక్రతా వ్యాసార్థాన్ని నిర్వచించండి అంటున్నాడు. సో ఇక్కడ నాభ్యాంతరము అంటే ఫోకల్ లెంగ్త్ అంటే ఏమిటి, అలాగే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏమిటి అనేటువంటిది మనకు తెలిస్తే ఈ డెఫినేషన్ అనేది మనకు రాయొచ్చు. మనము రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెన్స్ ఇలా కనుక తీసుకుంటే దీంతో మనకి లెన్స్ అనేది ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ 2 స్పియర్స్ అనమాట. ఈ 2 స్పియర్స్లో మనం దీన్ని కట్ చేస్తే మనకు లెన్స్ అనేది ఫార్మ్ అవుతుంది, ఈ మధ్యలో ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో. సో ఈ స్పియర్స్, ఈ సెంటర్ ఇది, ఈ సెంటర్ ఇది, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నటువంటి దాన్ని మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్గా చెప్తాము. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ని సెకండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ R2గా చెప్తాము. R1, R2 అనేటువంటివి రేడియస్ ఆఫ్ కర్వేచర్గా చెప్తాము. సో ఫోకల్ లెంగ్త్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ సెంటర్ నుంచి మనకి ఇమేజ్ డిస్టెన్స్, సెంటర్ నుంచి ఇమేజ్ డిస్టెన్స్ వెన్ లైట్ రేస్ ఆర్ ప్యారలల్. సో కాంతి కిరణాలు సమాంతర కాంతి కిరణాలు అయినప్పుడు మనకి వస్తు దూరం, ప్రతిబింబ దూరం ఏదైతే ఉంటుందో, ప్రతిబింబ దూరము కటక కేంద్రానికి మధ్య ఉండేటువంటి దూరాన్ని నాభ్యాంతరంగా మనం నిర్వచిస్తాము. సో మనకి ఎగ్జామ్లో 2 మార్కులు మనకు ఖచ్చితంగా పడాలి అంటే ఈ డెఫినేషన్ ఈ విధంగా ఉండదు. ద ఫోకల్ లెంగ్త్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ ఆప్టిక్ సెంటర్ ఆఫ్ ది లెన్స్. సో నాభి నుంచి కటక కేంద్రానికి మధ్య ఉన్నటువంటి దూరం ఏదైతే ఉందో దాన్ని మనం నాభ్యాంతరంగా చెప్తాము. అలాగే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద లెన్స్ ఇస్ సర్ఫేస్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఫ్రమ్ విచ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఇస్ టేకన్. మనం ఇందాక చెప్పుకున్నట్టు కర్వ్డ్ సర్ఫేస్ ఏదైతే మనం తీసుకున్నామో ఈ కర్వ్డ్ సర్ఫేస్ని మనం ఒక స్పియర్గా ఊహించుకుంటే ఆ ఏర్పడినటువంటి వ్యాసార్థం ఏదైతే ఉందో దాన్ని మనం రేడియస్గా తీసుకుంటాం. అందుకే కటకం ఉపరితలం ఏర్పడిన గోళము యొక్క వ్యాసార్థంగా చెప్తాము. సో ఇది వక్రతా వ్యాసార్థానికి నిర్వచనం. సో ఈ 2 డెఫినేషన్స్ మనం కరెక్ట్గా రాస్తే అంటే ఫోకల్ లెంగ్త్కి 1 మార్కు, రేడియస్ ఆఫ్ కర్వేచర్ రాసినందుకు 1 మార్కు, టోటల్గా 2 మార్క్స్ మనకైతే కంపల్సరీ వస్తాయి అన్నమాట. డెఫినేషన్స్ రాయాలి దీనికి. తర్వాత క్వశ్చన్ చూడండి, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద టర్మ్ ఫోకస్ అండ్ ప్రిన్సిపల్ ఫోకస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ లెన్సెస్. సో కటకాలకు సంబంధించి ఫోకస్ అలాగే ప్రధాన ఫోకస్ అనే పదాల ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చు అని అడుగుతున్నాడు. ఇక్కడ కేంద్ర నాభి అంటాము ఫోకస్ అంటే. సో దానికి ద ప్రిన్సిపల్ ఫోకస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ వేర్ లైట్ రేస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అంటున్నాడు. చూడండి, మనకి ఏదైతే కాంతి కిరణాలు ఏవైతే ఉంటాయో అవి సమాంతరంగా గనక ఉంటే, సమాంతరంగా ఉన్నప్పుడు మనకి ప్రతిబింబం ఏర్పడుతుంది, ఇమేజ్ పాయింట్ ఏర్పడినప్పుడు అక్కడ దాన్ని మనము ప్రధాన నాభిగా గుర్తిస్తాం. అలా కాకుండా ఫోకస్ పాయింట్ అంటే అర్థం ఏంటంటే వెన్ వేర్ ఏ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ మేకింగ్ అన్ యాంగిల్ విత్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇక్కడ ప్రధాన అక్షంతో కొంత కోణం చేస్తే కాంతి కిరణము, దానిని మనము ఫోకస్ పాయింట్ అంటాం. సో ఇమేజ్ అనేది మనకి కన్వర్జ్ అవుతుంది ఇన్ కేస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్, డైవర్జ్ అవుతుంది ఇన్ కేస్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్, అది మనకు తెలిసిందే.
సో ఏదర్ కన్వర్జ్ ఆర్ డైవర్జ్ ఏదైనా కానీ మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇమేజ్ ఫామ్ అవ్వాలంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే ఇక్కడ 2 ఫిగర్స్ కనుక చూస్తే మీకు ఏది ప్రిన్సిపల్ ఫోకస్ అలాగే ఏది ఫోకస్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నాయమ్మా, సమాంతరంగా ఉన్నాయి. అలా ఉంటే అప్పుడు ఏర్పడినటువంటి ఇమేజ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనము ప్రిన్సిపల్ ఫోకస్గా చెప్తాము సెంటర్ నుంచి. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమవుతుంది మనకి కొంత యాంగిల్ చేస్తున్నాయమ్మా. సో యాంగిల్ చేస్తూ మనకి ఎక్కడైతే ఇమేజ్ ఫామ్ అవుతుందో దాన్ని మనము ఫోకస్గా చెప్తాము, నాభి అంటాము. సో కేంద్ర నాభి అంటాము, తర్వాత నాభి అంటాము. సో ఇది మనకి ప్రిన్సిపల్ ఫోకస్. ఇక్కడ కూడా ఫోకస్ డెఫినేషన్ రాస్తే 1 మార్కు, ప్రిన్సిపల్ ఫోకస్ డెఫినేషన్ రాస్తే 1 మార్క్ అమ్మ. టోటల్గా మనకి 2 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆప్టికల్ డెన్సిటీ అంటే ఏమిటి, ద్రవ్యరాశి సాంద్రతకు ఎలా భిన్నంగా ఉంటుంది అంటున్నాడు. సో ఇక్కడ ఆప్టికల్ డెన్సిటీ అండ్ హౌ ఇట్ ఈజ్ డిఫరెన్స్ ఫ్రమ్ మాస్ డెన్సిటీ అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి మాస్ డెన్సిటీ ఉంటుంది, ఆప్టికల్ డెన్సిటీ ఉంటుంది. రెండింటికి ఉన్నటువంటి ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఆప్టికల్ డెన్సిటీ అనేది ఇట్స్ ఎ మీడియం ఎబిలిటీ టు షో డౌన్ ద స్పీడ్ ఆఫ్ లైట్. సో ఇక్కడ ఆప్టికల్ డెన్సిటీ అనేది ఏం చెప్తుందంటే ఒక యానకము కాంతి వేగాన్ని ఎంత తగ్గిస్తుందో కొలుస్తుంది. అంటే ఒక యానకము ద్వారా కాంతి ప్రయాణించినప్పుడు వెన్ లైట్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ఎ మీడియం వెలాసిటీ ఆఫ్ లైట్ డిక్రీజెస్. సో మీడియంని బట్టి లైట్ వెలాసిటీ ఎంత తగ్గుతుంది అనేది డిపెండ్ అవుతుందమ్మా. సో దాన్ని మెజర్ చేసేటువంటి క్వాంటిటీని మనం ఆప్టికల్ డెన్సిటీ అంటాం. ఎందుకంటే లైట్ వెలాసిటీ అనేది ఎయిర్లో మనకి వాక్యూమ్లో మ్యాక్సిమం ఉంటుంది. ఎప్పుడైతే లైట్ అనేది మీడియంలోకి ఎంటర్ అయిందో లైట్ వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. ఈ డిక్రీజ్ అయినటువంటి లైట్ వెలాసిటీ ఎంత డిక్రీజ్ అవుతుంది అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఆప్టికల్ డెన్సిటీ మీద డిపెండ్ అవుతుంది. సో ఇట్స్ అ ప్రాపర్టీ ఆఫ్ ది మీడియం అనమాట. వేరే యాజ్ మాస్ డెన్సిటీ ఈజ్ డిపెండ్ యాజ్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. ఇది మనందరికీ తెలిసిందే. మాస్ డెన్సిటీని మనం డి అనే అక్షరంతో చూపిస్తాం లేదా రో అనే అక్షరంతో చూపిస్తాం, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అంట. సో మాస్ డెన్సిటీ అనేది ఏం చేస్తుంది మనకి మాస్ అలాగే వాల్యూమ్ ఈ రెండిటిపైన డిపెండ్ అవుతుంది. బట్ ఆప్టికల్లీ డెన్సర్ మీడియం కెన్ హ్యావ్ లోయర్ మాస్ డెన్సిటీ దెన్ అన్ ఆప్టికల్లీ రేరర్ మీడియం. ఈ మాస్ డెన్సిటీతో కంపేర్ చేసుకుంటే ఆప్టికల్లీ డెన్సర్ మీడియం హ్యాజ్ లోయర్ మాస్ డెన్సిటీ. డెన్సర్ మీడియంకి మాస్ డెన్సిటీ అనేది తక్కువ ఉంటుందంట దెన్ ఆప్టికల్లీ రేరర్ మీడియం. అంటే ద్రవ్యరాశి సాంద్రత అనేది ప్రమాణ ఘనపరిమాణానికి మనం ద్రవ్యరాశిగా సూచిస్తాము. ఈ ఆప్టికల్ డెన్సిటీకి భిన్నంగా సాపేక్షంగా తక్కువ ద్రవ్యరాశి సాంద్రత కలిగిన యానకంగా ఉంటాయి. ఇక్కడ ఉదాహరణగా మనం నూనెని తీసుకోవచ్చు. ఆయిల్ ఈజ్ ఆప్టికల్లీ డెన్సర్ బట్ వాటర్ బట్ హ్యాస్ లోయర్ మాస్ డెన్సిటీ. అయితే ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువ కలిగి ఉండొచ్చు కానీ నీటితో పోల్చుకుంటే మాస్ డెన్సిటీ తక్కువ ఉంటుందమ్మా. సో ఆ రకంగా మీడియం ప్రాపర్టీస్ ఉంటాయి. బట్ ఆప్టికల్ డెన్సిటీ అంటే ముఖ్యంగా ఏం చేస్తుందంటే మనకి మీడియంలో లైట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు దాని యొక్క వెలాసిటీ ఎంత తగ్గుతుంది అనేది మెజర్ చేయడానికి మనము ఈ ఆప్టికల్ డెన్సిటీని అయితే ఉపయోగిస్తాం. నెక్స్ట్ క్వశ్చను, వాట్ ఆర్ ద లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ త్రూ కర్వ్డ్ మిర్రర్స్? అద్దాల ద్వారా వక్రీభవనం యొక్క నియమాలమ్మ. ఒకసారి చూడండి ప్రశ్న, ఒక్కసారి అర్థం చేసుకోండి. వక్రీభవనము అన్నాడు, ఏమిచ్చాడు? మిర్రర్స్ ఇచ్చాడు, అద్దాలు ఇచ్చాడు. అద్దాల ద్వారా మనకేం జరుగుతుందమ్మా? రిఫ్లెక్షన్ జరుగుతుంది, అంతేగాని రిఫ్రాక్షన్ జరుగుతుందా? రిఫ్రాక్షన్ జరగదు, పరావర్తనము జరుగుతుంది. సో అద్దం మీద మిర్రర్ మీద లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు లైట్ విల్ బీ రిఫ్లెక్టెడ్ బట్ నాట్ రిఫ్రాక్టెడ్. అద్దం పైన కాంతి పతనమైనప్పుడు పరావర్తనం చెందుతుంది కానీ వక్రీభవనము చెందదు. మరి వక్రీభవనము చెందని దాన్ని, రిఫ్రాక్ట్ కాని దానికి నియమాలు ఏముంటాయి? కాబట్టి దెర్ ఆర్ నో లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్, దెర్ ఆర్
నో లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. నో లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. బట్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. దెర్ ఆర్ నో లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ త్రూ కర్వ్డ్ మిర్రర్స్ బికాస్ మిర్రర్ యూజెస్ రిఫ్లెక్షన్ ప్రాపర్టీ. సో బట్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఉన్నాయి. ఏంటి లాస్ ఆఫ్ రిఫ్లెక్షను? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. పతన కోణం ఎంత ఉంటుందో పరావర్తన కోణము రెండూ కూడా సమానముగా ఉంటాయి. అండ్ ఇన్సిడెంట్ రే, ద నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే ఆల్ లై ఇన్ సేమ్ ప్లేన్. ఇవి రెండు కూడా మనకి ఉంటాయి. ఎందుకంటే అలాగే పతన కిరణము, లంబం, మనం గీసిన లంబము, అలాగే పరావర్తన కిరణము, ఈ మూడు కూడా ఒకే తలంలో ఉంటాయి. సో వీటిని పరావర్తనానికి సంబంధించిన నియమాలు అంటాం. కాబట్టి వక్రీభవనాన్ని యొక్క నియమాలు ఉండవు కాబట్టి కేవలం పరావర్తన నియమాలే పనిచేస్తాయి. పరావర్తన నియమాలు కూడా రెండు ఉంటాయి. ఏంటంటే పరావర్తన కోణము, పతన కోణము రెండు సమానంగా ఉంటాయి. అలాగే పరావర్తన కిరణము, పతన కిరణము, అలాగే లంబము ఏదైతే ఉందో మనం గీసిన లంబము, ఈ మూడు కూడా ఒకే తలంలో ఉంటాయి. ఇవి రెండు కూడా లాస్ ఆఫ్ రిఫ్లెక్షను. సో మనకి రిఫ్రాక్షన్ లాస్ అయితే ఉండవు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిఫైన్ పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్, వాట్ ఈజ్ ఇట్స్ యూనిట్. ఇక్కడ కూడా ఇది 2 మార్కుల ప్రశ్న. పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ మనం డెఫినేషన్ రాస్తే 1 మార్క్ వస్తుంది, యూనిట్ రాసినందుకు 2 మార్కులు వస్తాయి. అది మనకి మార్క్స్ విభజన ఆ విధంగా ఉంటుంది. సో పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ అంటే P ఈజ్ ఈక్వల్ టు 1/f. పవర్ ఆఫ్ లెన్స్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ఇట్స్ ఎబిలిటీ టు కన్వర్జ్ ఆర్ డైవర్జ్ ఏ బీమ్ ఆఫ్ లైట్ రేస్ ఫాలింగ్ ఆన్ ఇట్. సో ఏదైతే కటకం మీద మనకు కాంతి కిరణాలు పడతాయో లెన్స్ మీద, సో లెన్స్ కన్వర్జా లేదా డైవర్జ్ చేస్తుంది కదా కాన్వెక్స్ ఆర్ కాన్కేవ్ని బట్టి. సో ఆ లెన్స్ యొక్క ఎబిలిటీని చెప్తుంది అనమాట. సో దాన్ని పవర్ ఆఫ్ లెన్స్ అంటాము. ఇట్స్ అ రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్. రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్. సో కాబట్టి ఇక్కడ కటకము యొక్క పవర్ అని దేన్ని సూచిస్తామంటే కటక సామర్థ్యము అంటాం. తెలుగులో అయితే పవర్ అనొచ్చు, లేకపోతే కటక సామర్థ్యం అంటాము. సో ఈ కటక సామర్థ్యము అనేది కాంతి కిరణాల పుంజాన్ని కేంద్రీకరించే లేదా వికేంద్రీకరించే సామర్థ్యంగా నిర్వచించబడుతుంది. ఇది మీటర్లో. ఇక్కడ నాభ్యాంతరం యొక్క విలోమంగా తీసుకుంటాం. P ఈజ్ ఈక్వల్ టు 1/fగా చెప్తాము. సో దీని యొక్క యూనిట్స్ వచ్చేసి 1/మీటర్ ఇన్వర్స్. 1/మీటర్, దాన్ని డయాప్టర్ అంటాం. డయాప్టర్ డీతో సూచిస్తాం. యాక్చువల్గా 1/f అంటే ఎఫ్ని మీటర్లో కొలుస్తాం కాబట్టి 1/మీటర్ ఇన్వర్స్ అమ్మ. 1/మీటర్. డయాప్టర్ అంటే ఏం కాదు, 1/మీటర్. సో 1/మీటర్నే మనం ఇక్కడ డయాప్టర్గా చెప్తాము. డయాప్టర్ ఇస్ ద యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్. కటక సామర్థ్యం యొక్క ప్రమాణం ఏంటంటే డయాప్టర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ కాన్కేవ్ మిర్రర్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ 10 సెంటీమీటర్స్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఎ డిస్టెన్స్ 35 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద వాల్. సో కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాడమ్మా. దాని యొక్క నాభ్యాంతరము, పుటాకార దర్పణము, దాని యొక్క నాభ్యాంతరం వచ్చేసి -10 సెంటీమీటర్లు అమ్మ. అంటే పుటాకార దర్పణం కాబట్టి మైనస్ తీసుకోవాలి, -10 సెంటీమీటర్లు. అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 35 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద వాల్. గోడ నుండి మనకి 35 సెంటీమీటర్ల దూరంలో ఉంచారమ్మ. హౌ ఫార్ ఫ్రమ్ ద వాల్ షుడ్ అన్ ఆబ్జెక్ట్ బి ప్లేస్డ్ సో దట్ ఇట్స్ రియల్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ద వాల్. సో గోడ మీద రియల్ ఇమేజ్ ఫామ్ కావాలి అంటే మనము ఎంత డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ ఉంచాలి. సో మనము ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ V ఈజ్ ఈక్వల్ టు -35. గోడ మీద కదా మనకి ఇమేజ్ ఫామ్ అవ్వాలి. అంటే గోడని మనం స్క్రీన్గా తీసుకుంటే ఈ లెన్స్ నుంచి గోడకు ఉండేటువంటి డిస్టెన్సే ఇమేజ్ డిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ ఇట్ యాజ్ వాల్, మనకి ఇక్కడ మిర్రర్ ఇలా ఉంది, కాన్కేవ్ మిర్రర్. సో కాన్కేవ్ మిర్రర్లో ఇది ఇమేజ్ డిస్టెన్స్గా తీసుకుంటాం మనం. V అనేది ఇది 35 సెంటీమీటర్స్. ఇక్కడ ఎక్కడో ఆబ్జెక్ట్ ఉంటుందమ్మా, U అనేది. ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇది O అనేది ఆబ్జెక్ట్ అనుకుందాము, U. సో ఈ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు గోడ నుంచి. సో దీనికి మనం కనుక్కోవాలంటే మనకి డైరెక్ట్గా ఫార్ములా ఏంటి, 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v + 1/u. కాన్కేవ్ మిర్రర్కి ఇది ఫార్ములా. మనం U కనుక్కోవాలి కాబట్టి 1/u ఈజ్ ఈక్వల్ టు 1/f మైనస్ 1/v. F అంటే ఏమో -10 అంటే -1/10 -1/-35. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుందమ్మా. సో ఇక్కడ ఏమవుతుంది 35 × 10
ఇక్కడ -35 + 10 -25/35 × 10 అంటే 2 × 5 రాసుకుందాం. 5 ఇందులో 5 టైమ్స్ పోతుంది, ఈ 5 ఇందులో 7 టైమ్స్ పోతుంది. -1/14 1/u ఈజ్ ఈక్వల్ టు, సో u ఈజ్ ఈక్వల్ టు -14 సెంటీమీటర్స్. ఇది వస్తువు దూరం అమ్మ, కానీ అడిగింది ఏంటంటే గోడ పైన నిజమైన ప్రతిబింబం ఏర్పరచాలంటే వస్తువును గోడ నుండి ఎంత దూరంలో ఉంచాలన్నాడు. ఇక్కడ గోడ నుంచి కటకానికి గల దూరం ఎంత? 35 సెంటీమీటర్లు. కాబట్టి 35 సెంటీమీటర్ల నుంచి 34 తీసేయండి. సో డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ వాల్, డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ వాల్ గోడ నుంచి దూరం అమ్మ 35 - 14 ఈజ్ ఈక్వల్ టు 21 సెంటీమీటర్స్. సో 21 సెంటీమీటర్లు అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనకి ఈ ఫార్ములా వేయాలి. మీరు ఈ ఫార్ములా కనుక వేస్తే మీకు 1 మార్క్ వచ్చేస్తుంది. ఈ ఫార్ములా మీరు కనుక వేస్తే 1 మార్క్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మిగిలింది సాల్వ్ చేసినందుకు మిగిలిన 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ కాన్కేవ్ మిర్రర్ ప్రొడ్యూసెస్ అన్ ఇమేజ్ ఆఫ్ ఏ లాంగ్ వెర్టికల్ పిన్ ప్లేస్డ్ ఇన్ 40 సెంటీమీటర్స్. ప్లేస్డ్ 40 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద మిర్రర్ అట్ ద సేమ్ పొజిషన్. ఫైండ్ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద మిర్రర్. ఇక్కడ చూడండి, రెండు కూడా అంటే ఇమేజ్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ రెండు ఒకే చోట ఉంచారంట. అంటే u ఈజ్ ఈక్వల్ టు 40, అలాగే v ఈజ్ ఈక్వల్ టు కూడా 40నే. సో f ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. ఇందాకటి ఫార్ములానేమో 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v + 1/u. సో 1/40 + 1/40 అంటే 2/40 1/20. సో కాబట్టి f ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందమ్మా? సింపుల్గా 20 సెంటీమీటర్స్ అయింది. కాన్కేవ్ కాబట్టి మైనస్ 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 3 మైనస్లు వస్తాయి. సో మనకి నాభ్యంతరం ఎంత అంటే 20 సెంటీమీటర్లు అనమాట. డైరెక్ట్ ఫార్ములా ఇది. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా అంతే, ఫార్ములా వేస్తే మనకు 1 మార్క్ వస్తుంది, మిగతా రిజల్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 1 మార్క్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 4 డిగ్రీల కోణము కలిగిన ఒక చిన్న పట్టకము కాంతి కిరణాన్ని 2.48 డిగ్రీల ద్వారా విచలనం చెందిస్తే పట్టకం యొక్క వక్రీభవన గుణకాన్ని కనుగొనండి అంటున్నాడు. ఏ స్మాల్ యాంగిల్డ్ ప్రిజమ్ 4 degrees డీవియేట్స్ ఏ రే త్రూ 2.48 degrees. ఇక్కడ పట్టక కోణం ఇచ్చాడు, క్యాపిటల్ ఏ తెలుసు మనకి, ఏ ఈజ్ ఈక్వల్ టు 4 డిగ్రీలమ్మ. అలాగే విచలనము డీవియేషన్, స్మాల్ డీవియేషన్ కాబట్టి డెల్టా రాసుకుందాం, 2.48 degrees ఇచ్చాడు. ఫైండ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ప్రిజమ్. సో ఇటువంటి సందర్భంలో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోవాలంటే మనకు ఫార్ములా ఉంది, డెల్టా ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ మ్యూ -1. హియర్ మ్యూ ఈజ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్, పట్టక వక్రీభవన కోణం. దీనికి ఏమవుతుందమ్మా? మ్యూ -1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఏ, లేదా మనకు కావాల్సింది మ్యూ కాబట్టి మ్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఏ + 1. డెల్టా అంటే ఎంత ఇచ్చాడు? 2.48/4 + 1. ఇది ఎంత అవుతుంది? 6 4 24 2 అంటే 0.62, 0.62 + 1. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1.62 ఈజ్ ద రిక్వైర్డ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. వక్రీభవన గుణకానికి ప్రమాణాలు ఉండవు కాబట్టి ఎలాంటి ప్రమాణాలు రాయకూడదు. పొరపాటున మనం మీటర్లు కానీ సెంటీమీటర్లు కానీ కొంతమంది రాస్తూ ఉంటారు. అలా కనుక రాస్తే మనకి మార్క్స్ అనేవి కట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వక్రీభవన గుణకం కనుక్కోవాలి అంటే దానికి ఎటువంటి ప్రమాణాలు ఉండవు, జస్ట్ 1.62 అని రాయాలి. ఇక్కడ కూడా అంతే, మనకి ఈ ఫార్ములాకి 1 మార్క్ ఉంటుంది. డెల్టా ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ మ్యూ -1 సబ్స్టిట్యూట్ చేసినందుకు 1 మార్క్ ఉంటుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ డిస్పర్షన్? విక్షేపణము అంటే ఏమిటి? విచ్ కలర్ గెట్స్ రిలేటివ్లీ మోర్ డిస్పర్స్డ్? ఇక్కడ కూడా 2 మార్కులు. డిస్పర్షన్ అంటే ఏంటో రాస్తే 1 మార్కు. అలాగే మనకి విబ్జార్లో 7 కలర్స్ ఉంటాయి, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అని. సో వీటిల్లో వేటికి ఏ రంగుకి విక్షేపణ ఎక్కువగా ఉంటుందని రాస్తే దానికి ఇంకొక మార్క్ వస్తుంది. సో విక్షేపణం అంటే తెలుసు కదా, మనకి వైట్ లైట్, తెల్లని కాంతి అంటాము. కాంతి అనగానే మనకి వైట్ లైట్ ఉంటుంది. ఆ వైట్ లైట్ అందులో మనకి ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ 7 కలర్స్.
సో ఈ వైట్ లైట్ని మనము లెన్స్ లాంటి పదార్థం మీద ఇన్సిడెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే తెల్లని కాంతి 7 కాంతులుగా విడిపోతుంది. సో దాన్నే మనం విక్షేపణంగా చెప్తాం, డిస్పర్షన్ అని. సో డిస్పర్షన్ ఇస్ ద ఫెనామినా ఆఫ్ స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ కలర్స్. 7 కలర్స్గా విడిపోతుంది వెన్ ఇట్ పాసెస్ త్రూ ఏ ట్రాన్స్పరెంట్ మీడియం లైక్ ప్రిజమ్, లెన్స్ ఆర్ ఎనీ. సో ట్రాన్స్పరెంట్ మీడియం ప్రిజమ్ కానీ లెన్స్ కానీ ఇలాంటి వాటి మీద ఇన్సిడెంట్ చేసినప్పుడు మనకు డిస్పర్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి కాంతిని పట్టకం ద్వారా పారదర్శక యానకం కూడా పంపించినప్పుడు దానిలోని రంగులు విడిపోయేటువంటి దృగ్విషయాన్ని ఇక్కడ విక్షేపణంగా చెప్తాము. తర్వాత మనల్ని అడిగింది ఏంటంటే ఏ రంగుకి ఎక్కువగా విక్షేపణం చెందుతుందంటే వైలెట్ గెట్స్ మోర్ డిస్పర్స్డ్ బికాజ్ ఇట్ హ్యాస్ ద షార్టెస్ట్ వేవ్ లెంగ్త్ అండ్ బెండ్స్ ద మోస్ట్. ఎందుకు దానికి డిస్పర్షన్ ఎక్కువ, యాంగిల్ ఆఫ్ డిస్పర్షన్ ఎక్కువగా ఉంటుందంటే వేవ్ లెంగ్త్ తక్కువగా ఉంటుంది. అంటే వేవ్ లెంగ్త్ తక్కువగా ఉండడం వల్ల బెండ్ ఎక్కువ అవుతుంది కాబట్టి డిస్పర్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఊదా రంగుకి మనకి ఎక్కువ విక్షేపణం అయితే చెందుతుంది అనేది మనకి ఆన్సర్ రాయాలి. సో కాబట్టి ఇక్కడ డిస్పర్షన్ డెఫినేషన్ రాయాలి. అలాగే ఊదా రంగు వైలెట్ కలర్ అని రాసినందుకు కూడా మనకి ఫుల్గా 2 మార్క్స్ అనేవి వస్తాయమ్మ. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఇస్ 30 సెంటీమీటర్స్. కాన్వెక్స్ లెన్స్ అన్నాడు, F ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్. వేర్ షుడ్ అన్ ఆబ్జెక్ట్ బి ప్లేస్డ్ సో దట్ ఇట్స్ ఇమేజ్ ఈజ్ 1/10 ఆఫ్ ఇట్స్ సైజ్. ఇమేజ్ 1/10 ఆఫ్ ఇట్స్ సైజ్ అంటే మ్యాగ్నిఫికేషన్ ఇచ్చాడమ్మా. మ్యాగ్నిఫికేషన్ M ఈజ్ ఈక్వల్ టు 1/10 ఇచ్చాడు. మ్యాగ్నిఫికేషన్ అంటే ఇమేజ్ డిస్టెన్స్, ఇమేజ్ బై ఆబ్జెక్ట్, సైజ్ ఆఫ్ ఇమేజ్ బై సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అమ్మ. సైజ్ ఆఫ్ ఇమేజ్ బై సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఇది V/U. సో దీని నుంచి V ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, V ఈజ్ ఈక్వల్ టు U/10 అవుతుంది కదా. 1/10 ఈజ్ ఈక్వల్ టు V/U కదా. అంటే V ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిపోతుంది, U/10 అవుతుంది. సో ఇక్కడ మనకి F ఈజ్ మనకు తెలిసిన ఫార్ములా ఇదే కదా. F ఈజ్ ఈక్వల్ టు 1/V మైనస్ 1/U కాన్వెక్స్ లెన్స్కి. దట్ ఎంప్లాయిస్ 1/30 మైనస్ 1/30 ఈజ్ ఈక్వల్ టు 1/V అంటే ఎంత అవుతుందమ్మా, 1/V అంటే ఎంత వచ్చింది, U/10 వచ్చింది, మైనస్ 1/U ఈజ్ ఈక్వల్ టు 10/U మైనస్ 1/U ఈజ్ ఈక్వల్ టు 9/U. అంటే 1/F ఈజ్ ఈక్వల్ టు 9/U వచ్చింది. F అంటే 30 అంటే U ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది, 30 ఇంటూ 9 అంటే 270 సెంటీమీటర్స్ అయింది. U ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది, 270 సెంటీమీటర్స్ అయింది. సో కాబట్టి మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత అంటే 270 సెంటీమీటర్స్లో మనం ఆబ్జెక్ట్ని కనుక ప్లేస్ చేస్తే మనకి ఇమేజ్ సైజ్ అనేది 1/10 వస్తుంది. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, వాట్ ఈజ్ మయోపియా, హౌ కెన్ ఇట్ బి కరెక్టెడ్. ఇక్కడ కూడా 2 క్వశ్చన్స్ ఉన్నాయి, 1 మార్క్ క్వశ్చన్స్ 2. మయోపియా అంటే ఏమిటి, అలాగే దాన్ని ఎలా సరిదిద్దవచ్చు. సో డెఫినేషన్ రాస్తే 1 మార్క్ వస్తుంది, కరెక్షన్ కూడా చెప్తే మనకి ఇంకొక మార్క్ అయితే వస్తుంది. సో మయోపియా అంటే చూడండి, నియర్ సైటెడ్నెస్ అనమాట, అంటే హ్రస్వ దృష్టి అంటాం. ఇట్ ఈస్ అన్ ఐ డిఫెక్ట్ వేర్ ఎ పర్సన్ కెన్ సీ నియర్ బై ఆబ్జెక్ట్స్ క్లియర్లీ బట్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ అపియర్ బ్లర్రీ. అంటే దగ్గరగా ఉన్నటువంటి వస్తువుని బాగా చూస్తాము, దూరంగా ఉండే వస్తువులు బ్లర్డ్గా కనపడతాయి అనమాట. దిస్ అక్కర్స్ బికాస్ ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెటీనా. సో రెటీనా కంటే ముందు పడుతుంది. యాక్చువల్గా రెటీనా మీద పడితే మనకి ఎటువంటి దృష్టిలోపము లేదనమ్మా. సో రెటీనా మీద పడకుండా రెటీనా కంటే ముందు పడుతుంది అనమాట. సో దీన్ని కరెక్ట్ చేయాలంటే కాన్కేవ్ లెన్స్ ఉపయోగించాలి, పుటాకార దర్పణం, పుటాకార కటకాన్ని ఉపయోగించాలి. అలా కటకాన్ని ఉపయోగిస్తే దీన్ని మనము సరి చేయవచ్చు అనమాట. అందుకే మనకి స్పెట్స్ రాసేటప్పుడు ఆ లెన్స్ రాసిస్తారు మనకు ఒకవేళ మయోపియా ఉంటే. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ హైపర్ మెట్రోపియా, హౌ కెన్ బి ఇట్ కరెక్టెడ్. హైపర్ మెట్రోపియా అంటే ఏమిటి, దాన్ని ఎలా సరిదిద్దవచ్చు అని. సో దీన్ని దీర్ఘదృష్టి అంటాం, అది హ్రస్వ దృష్టి కదా, ఇది దీర్ఘదృష్టి అంటాము. హైపర్ మెట్రోపియా ఈజ్ అన్ ఐ డిఫెక్ట్ వేర్ ఎ పర్సన్ కెన్ సీ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ బట్ హ్యాస్ డిఫికల్టీ సీయింగ్ నియర్ బై ఆబ్జెక్ట్స్. దూరంగా ఉన్నటువంటి వస్తువుని బాగా చూస్తారు, దగ్గరగా ఉన్న వస్తువుని చూడరు. ఎందుకంటే
ఇక్కడ రెటీనా దాటి పడుతుంది. అంటే రెటీనా తర్వాత ఇమేజ్ పడుతుంది. రెటీనా మీద కాకుండా. సో, దీన్ని సరిచేయాలంటే మనం ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ ఉపయోగించాలి. ఇందాకేమో పుటాకార దర్పణం కటకం ఉపయోగిస్తే ఇక్కడ కుంభాకార కటకాన్ని ఉపయోగించి మనము ఈ హైపర్ మెట్రోపియా అంటే దీర్ఘదృష్టి లోపాన్ని సరి చేయవచ్చనమాట. ఇది మనకి ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్‌లో బోత్ ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి 2 మార్కుల ప్రశ్నలు ఇచ్చేటువంటి చాప్టర్ రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్‌స్ట్రుమెంట్స్. సో, దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వెషన్స్‌నైతే మనము ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ 2 మార్క్స్ క్వెషన్స్ ఇచ్చేటువంటి యూనిట్ ఉంటుంది. సో, ఆ యూనిట్ ద్వారా ఎటువంటి 2 మార్కుల ప్రశ్నలు వస్తాయనేది మనం డిస్కస్ చేద్దాము. సో, నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ముఖ్యంగా ఏపీ మరియు తెలంగాణలో ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.